నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర గారు రచించిన పెళ్లికి వెళ్ళి చూడు హాస్య ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. హోటల్ దగ్గరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయానికి వెనుక ఒక కథ ఉంది. పొలంలో రోజు పడగ విప్పి ఆడుతూ ఎవరికి అపకారం చేయని ఓ తాచుపామును చూసి ఊళ్ళో ఒక ఆయన గుడ్డపరిచి కింద వేసి, నువ్వు దేవుడివైతే ఈ గుడ్డలోకి వచ్చేయి, నీకు గుడి కట్టిస్తాను అన్నాడు. పాము వెంటనే చెరచెరా పాకుతూ గుడ్డలోకి వచ్చేసింది. ఆయన ఆ గుడ్డను మూటగా కట్టి ఊరుమ్మడి స్థలంలో ఓ పాక వేయించి అందులో ఉంచాడు. ఆ ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడటానికి తెలుగుదేశం నుంచే కాదు, భారతదేశం నలుమూలల నుంచి జనం వచ్చేవారు. క్రమంగా పాక గుడిగా మారింది. గుడికి ఒక పూజారి ధర్మకర్త ఏర్పడ్డారు. గుడి ముందు కొలను వెలిసింది. ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజు కొలనులో స్నానమాడి పాక్కుంటూ గర్భగుడిలోకి వెళ్ళి అక్కడున్న శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివలింగానికి చుట్టుకుని పడగ విప్పి ఆడేది. 1963లో పెళ్లి చూపులకు మల్లారం వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసి విడ్డూరంగా ఫీల్ అయ్యాను. ఎవరు ముట్టుకున్నా ఏమీ చేయని ఆ పాము నేను చూసినప్పుడు అప్పుడే కుబుసం విడిచిన కారణంగా కాబోలు తాళతలా మెరుస్తూ మిరుమిట్లు గొలిపింది. కొందరది శిక్షణ ఇవ్వబడిన పామని అనేవారు. ఏమైతేనేం నేను పెళ్లి చూపులకు వెళ్ళేసరికి మల్లవరానికి సదుపాయాలు లేవు. రాజమండ్రి నుంచి అత్తిపూడి దాకా ఒక బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మరొక బస్సు మారి చేబ్రోలు చేరుకున్నాను. అక్కడి నుండి మావగారు ఏర్పాటు చేసిన 2 ఎడ్ల బండిలో ప్రయాణం చేసి మల్లవరం చేరుకున్నాను. అట్లాంటిది నా పెళ్లి సమయానికి మల్లవరానికి రోడ్డు పడిపోయింది, బస్సు పడింది, ఊళ్ళోకి కరెంట్ వచ్చింది. ఆ ఊరికి సదుపాయాలు తేవటం వలన నాకు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే గౌరవం ఏర్పడింది. మనిషి తన చేతిలో ఉన్నది సాధించడానికి మానవాతీత శక్తులపై ఆధారపడటం మన దేశంలో కొత్తేమీ కాదు. మల్లవరం సంగతి అలా ఉంచితే తిరుపతిలో ఇప్పుడున్న ఆధునిక సదుపాయాలన్నింటికీ కారణం ఆ శ్రీనివాసుడే కదా. తొలిసారి నేను చూసిన పాము ఓ సంవత్సరంలో చనిపోయిందిట. ఊరికి ఆకర్షణ పోతుందని భయపడి కొందరు పెద్దలు మరో పాముకు శిక్షణ ఇచ్చి గుళ్ళో పెట్టారట. ఆ పాము కూడా కొన్నాళ్ళకు చచ్చిపోతే మరొక పాముకు శిక్షణ ఇవ్వబోతే అది పూజారినే కాటేసింది. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు ఇంకేమీ జరగలేదు. నా వివాహం 1966లో జరిగేసరికి ఆ ఊరికి బస్సు, రోడ్డు, కరెంటు పడి అవి మాత్రం ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాధించిన విజయాలుగా మిగిలిన్నాయి. ఊరి ప్రెసిడెంటు, నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎన్నో ఏళ్ల నుంచి సాధించలేనివి సాధించిన ఆ దేవుడి మీద భక్తిభావంతో ఇప్పుడు ఓసారి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళాం. ఇంటి దగ్గర మామగారు మా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన మా కేసి ఓసారి ప్రసన్నంగానూ, రమణ కేసి గుడ్లురిమి చూశారు. ఊరి పెద్దలు కొందరు వచ్చారు. వారికి మమ్మల్ని పరిచయం చేయాలని ఉబలాట పడుతున్నారు ఆయన. అలా గుడికి వెళ్ళావు నాన్న అన్నాడు రమణ. గుడికి వెళ్లే ముందు హోటల్కి కూడా వెళ్ళాంలేండి, అందుకని ఆలస్యమైంది అన్నాడు మూర్తి. వెంటనే మామగారి ముఖం గంభీరంగా మారిపోయింది. నా అల్లుళ్ళ హోదా ఏంటి? ఈ ఊళ్ళో హోటల్కి వాళ్ళని తీసుకువెళ్తావా? నేను ఎప్పుడైనా హోటల్లోకి అడుగు పెట్టానా? నా పరువు తీసేసావు కదరా అన్నారు ఆయన. మామగారి పరువుకి మేము హోటల్కి వెళ్ళటానికి సంబంధం ఉందని తెలిసాక ఆయన మాటలు రమణతో పాటు మాకు తగిలాయి. కానీ ఏమీ అనలేక ఊరుకున్నాం. మామగారు రమణతో ఇక మీదట హోటల్ టిఫిన్ కావాలంటే ఇంటికి తెప్పించుకొని తినాల్సిందేనని చెప్పి మమ్మల్ని ఊరి పెద్దల వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఊరి పెద్దల్లో ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. ఇందాక పాక హోటల్లో చూసిన వ్యక్తి కాడాయన. అంటే రమణ ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పాడనమాట. అక్కడ పరిచయాలు అయ్యాక నాకు సీత బావ గుర్తుకొచ్చాడు. అతడికి ఆ గదిలో నుంచి విముక్తి కలిగిందో లేదో. నేను వెళ్ళి చూసేసరికి తలుపు గొళ్ళెం ఇంకా వేసే ఉంది. లోపల మల్లారమూర్తి ఉన్నాడని అందరికీ తెలిసిందిట. అందుకే ఎవరూ ఆ తలుపు గొళ్ళెం తీయటం లేదుట. నేను తీశాను. తలుపు తీసేసరికి మల్లారమూర్తి మాటలు వినపడుతున్నాయి. అది కాదురా, ఈ రోజుల్లో డబ్బు ఒకటి ఉంటే చాలదురా, ఉద్యోగం ఉంటే చాలదు. డబ్బును బ్యాంకులో వేస్తే 7 ఏళ్లకు రెట్టింపు అవుతుంది. అదే డబ్బెట్టి భూమిని కొన్నారంటే 5 ఏళ్లకే దాని ధర రెట్టింపు అవుతుంది. ఏటా ఫలసాయం కూడా వస్తుంది. నా మాట వినరా, నీకు నేను చవకగా భూమి ఇప్పిస్తానురా అంటున్నాడు అతడు. సీత బావ బిక్క చచ్చిపోయి వింటున్నాడు. అతడి ఈ లోకంలో ఉన్నాడనిపించలేదు. నాకు జాలేసింది. ఏమండి, కబుర్లు బాగా జరుగుతున్నాయా అన్నాను.
అంతే. సీత బావ తాలెత్తి చూశాడు. తీసి ఉన్న తలుపుల్ని నన్ను నమ్మలేనట్టుగా చూశాడు. ఒక్క క్షణంలో వింటి నుంచి వదిలిన బాణంలా అక్కడి నుండి లేచి గదిలో నుంచి బయటికి దూసుకుని పోయాడు. ఈలోగా మల్లారమూర్తి కూడా లేచాడు. ప్రమాదాన్ని శంకించిన నేను వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నాను. మూర్తి వీధరుగు మీదకు వెళ్ళాడు. ఆ వెనువెంటనే ఊరి పెద్దలు మామగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఓసారి శ్రీమతి కోసం వెతికాను. ఇల్లంతా ఒకటే హడావుడి. ఆ రోజు పేరంటాలను పిలుస్తారు కాబోలు. ఆడవాళ్లు గంటకు ఒక చీర మార్చేసి ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నారు. భోజనాల సమయానికి శ్రీమతి అప్పుడే 3 చీరలు మార్చింది. అంతమంది ఆడవాళ్లలో చీర గుర్తు లేకుండా ఆడవాళ్ళను గుర్తించడం కష్టం కదా. ఆఖరికి ఎలాగో శ్రీమతిని గుర్తించి పలకరించి, అసలు నేనంటూ ఒకడున్నాడని గుర్తుందా అని అడిగాను. రాసుకునే పెన్ను దగ్గర నుండి ప్రతిదీ అందించమనటం మీకు బాగా అలవాటైపోయింది. కాస్త విశ్రాంతిగా ఉండటానికి ఈ 10 రోజులు మీ గురించి మర్చిపోవాలనుకుంటున్నాను అని నా జవాబు కోసం ఎదురు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీమతి. నేను తెల్లబోయాను. ప్రస్తుతం ఒక్క క్షణం కూడా తీరుబడి లేకుండా తిరుగుతూ అదే విశ్రాంతి అనుకుంటోంది శ్రీమతి. నా కారణంగా తను మరీ అంతగా అలసిపోతుందా అని రవ్వంత బాధపడ్డాను. ఇక లాభం లేదని కథ రాసుకోవాలనుకున్నాను. ఆ పూట అన్నం కూడా నాకు సరిగ్గా సహించలేదు. రమణ శ్రీమతిని పిలిచి, చిన్నక్క బావ సరిగ్గా అన్నం తినలేదు అని చెప్తే తను, పొద్దున్నే ఉప్మా తిన్నారు, ఆ తర్వాత హోటల్లో ఇడ్లీలు తిన్నారు, ఇంకా ఆకలి ఉంటుంది అందిట. నేనింక శ్రీమతి గురించి ఆలోచించదలుచుకోలేదు. ఆమెను నా ఆలోచనల నుండి తప్పించడం కోసమని రమణ సాయంతో ఊళ్ళో నుంచి కొన్ని తెల్ల కాగితాలు తెప్పించి ఓ రైటింగ్ ప్యాడ్ సంపాదించి గేదెల షెడ్లోకి వెళ్ళిపోయాను. అప్పటికే అక్కడ ఓ మడత మంచం మీద మూర్తి నిద్రపోతున్నాడు. షెడ్లోకి బాగా మూలగా మడత మంచం మీద కూర్చుని రాత మొదలుపెట్టాను. మూలగా కూర్చోకపోతే సన్నని వానతుంపర కాగితం మీదకు చిందుతోంది. సాధారణంగా ఎవరైనా చూస్తూ ఉండగా రాస్తూ ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఈ షెడ్లోకి ఇంకెవరూ రారు కదా అని అక్కడ మొదలుపెట్టాను. కానీ కాసేపటికి ఒక్కొక్కరిగా మా పెదమామగారు అనగా శ్రీమతి పెదనాన్నగారి పిల్లలు నా దగ్గరకు వచ్చి కబుర్లు చెప్పడం ప్రారంభించారు. అది అందరూ ఒక్కసారి కాదు. ముందు పెద్దతను వచ్చాడు. కాసేపు కబుర్లు చెప్పగానే రెండో అతను, అలా మొత్తం 4 వచ్చారు. 5వ వాడు నన్ను సామర్ల కోటలో రమణతో పాటు మెడలో దండ వేసుకుని రిసీవ్ చేసుకున్న బాబు. అతడితోనే కాక వాళ్ళందరితోనూ నాకు బాగా చనువుంది. ఎందుకంటే వాళ్ళు కాకినాడలోనే ఉంటున్నారు. మేమెప్పుడు మా మామగారింటికి వెళ్ళినా వీళ్ళంతా మమ్మల్ని చూడటానికి వచ్చి ఎంతో అభిమానం, ఆప్యాయత, ఆత్మీయత చూపిస్తూ మాట్లాడతారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది తమాషాగా ఉంది. ముందు పెద్దవాడు నాతో కాసేపు మాట్లాడి, మీ ఊళ్ళో కోళ్ళు ఎలా అరుస్తాయో తెలియదు కానీ మా ఊళ్ళో మాత్రం కొక్కురోకో అని అరవు అంటూ తను కోడిలా అరిచాడు. మరెలా అరుస్తాయి అన్నాను కుతూహలంగా. అది రేపు చెప్తాను అని అతడు వెళ్ళిపోయాడు. ఆ విని వెంటనే రెండో వాడు వచ్చాడు. అతడు కూడా కాసేపు కబుర్లు చెప్పి, మీ ఊళ్ళో కోళ్ళు ఎలా అరుస్తాయో తెలియదు కానీ మా ఊళ్ళో మాత్రం కొక్కురోకో అని అరవు అంటూ తను కోడిలా అరిచాడు. నేను ఆశ్చర్యపడుతూ మరెలా అరుస్తాయి అన్నాను. అది రేపు చెప్తాను అంటూ అతడు వెళ్ళిపోయాడు. ఆ వెను వెంటనే 3వ వాడు వచ్చాడు. అతడు 4వ వాడు కూడా కోడి అరుపు గురించి చెప్పి వెళ్ళిపోయారు. ఈ విషయమై వాళ్ళని నిలదీద్దామంటే వాళ్ళు నాతో వేళాకోళం ఆడుతున్నారేమోననే అనుమానంగా ఉంది. అవతలి వాళ్ళు మనని ఆట పట్టిస్తున్నప్పుడు మనం ఆసక్తి చూపకపోవటమే తప్పించుకునేందుకు భేషైన మార్గం. ఈ విషయం తెలిసినప్పటికీ ఆఖరిసారి బాబు వచ్చేసరికి ఉండబట్టలేక, మీ ఊళ్ళో కోళ్ళు ఎలా అరుస్తాయో అని అడిగేశాను. బాబు వెంటనే నాకు మిమిక్రీ రాదు బావా అన్నాడు. రేపు సూరయ్యకు చెప్పి ఓ కోడిని తెప్పిస్తాలే అరుపు విందుగాని అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. వీళ్ళంతా కలిసి నన్నేదో ఆట పట్టిస్తున్నారని గ్రహించి, మీ అన్నయ్యలందరికీ వచ్చిన మిమిక్రీ నీకెందుకు రాదు? వాళ్ళంతా నాకు చక్కగా వినిపించారు అన్నాను. వాళ్ళైతే పొద్దున చాలాసేపు ప్రాక్టీస్ చేశారు బావా అన్నాడు. వాళ్ళెందుకు ప్రాక్టీస్ చేశారో నువ్వెందుకు చేయలేదు అడిగాను. వాళ్ళు ముందు వాళ్ళు కాబట్టి అవసరం, నాకు అవసరం లేదుగా. అసలు విషయం అర్థం కావటానికి నాకు కాసేపు పట్టింది. నాకేమో కాలక్షేపం కావటం లేదని రమణ వెళ్ళి ఆ 5 అన్నదమ్ములకి చెప్పాట. ఒక్కసారిగా అందరూ రావటం కంటే ఒకరి తర్వాత ఒకరు రావటం వలన చక్కని కాలక్షేపం కలిగించవచ్చని వాళ్ళు అనుకున్నారట. కాసేపు కబుర్లు చెప్పి తమకు విసుగు పుట్టగానే కొక్కురోకో అని అరవాలని ఒప్పందం. ఆ అరుపు విని రెండో వాడొస్తాడు. ఉత్తినే కొక్కురోకో అని అరిస్తే బాగుండదు కదా, అందుకని ఓ డైలాగ్ సిద్ధం చేసుకుని
మొదటి నలుగురు ఉదయం కొంచెంసేపు కోడి కూత ప్రాక్టీస్ చేశారట. బాబు ఆఖరివాడు కాబట్టి అతడికి ఏ సంకేతము అవసరం లేకపోయింది. ఇది వినగానే నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఇది కూడా నువ్వు రమణ మెళ్ళ దండలేసుకుని స్టేషన్కి వచ్చినట్లే ఉంది. కొక్కురోకో అని అరవాలనుకున్నప్పుడు మా ఊళ్ళో కోళ్ళు కొక్కురోకో అని అరుస్తాయని చెప్తే నాకింత కుతూహలం ఉండేది కాదు కదా. అంతా అరవనే చెప్పి ఇందులో ఏదో తమాషా ఉందనిపించేలా చేశారు నాకు అన్నాను. ముందు అలాగే చెప్దాం అనుకున్నారు బావా, కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా వాళ్ళకి కోడిని అరవటం చేత కాలేదు. వాళ్ళ కూత కోడి కూతల లేదని నీకు తెలిసే ఉండాలి. మా ఊళ్ళో ఏమిటి, ఏ ఊళ్ళోనూ కోడి వాళ్లకులా అరవదు అన్నాడు బాబు. వెంటనే నాకు నవ్వు వినిపించింది. ఎప్పుడు లేచాడో మూర్తి ఇది విని తెగ నవ్వుతున్నాడు. అతడికి నవ్వు ఆపుకోవటం కష్టంగా ఉన్నట్లుంది, కానీ ఎందుకనో స్విచ్ వేసినట్లు అది హఠాత్తుగా ఆగిపోయింది. అతడు నవ్వటం కంటే ఆగిన పద్ధతికి నేను భయపడ్డాను. ఎవరైనా నవ్వుతూ నవ్వుతూ ఉన్న పడంగా ఆపేస్తే అదోలా ఉంటుంది. అందుకు కారణం అన్వేషించేలోగా నా ముందు ఓ అరిటాకు, అందులో 1/2 డజన్ గారెలు ఉన్నాయి. అప్పుడే నేను గమనించాను, మూర్తి ముందు కూడా ఓ 1/2 డజన్ గారెలున్నాయి. అబద్ధం ఎందుకు, నాకు ఆకలిగానే ఉంది. గారెలను చూడగానే ఉత్సాహము వచ్చింది. చకచక వాటిని లాగించేశాను. అప్పటికింకా 2 గారెలు తిన్న బాబు ఆశ్చర్యంగా నా వంక చూస్తూ, అదేంటి బావా అంత స్పీడ్గా లాగించేశావు, ఇలాగైతే ఈరోజు నీ పని ఫినిష్, మా వదిన బొట్టెడు గారెలతో వచ్చేస్తుంది అన్నాడు. బాబు స్పీడ్గా తిన్నానని మీ వదినకు చెప్పకు అన్నాను. నేను చెప్పాలేమిటి, ఆవిడకి ఏజెంట్స్ ఉన్నారు అంటూ ఉండగానే నా పెద్ద చెల్లెలు బుట్టెడు గారెలతో అక్కడ ప్రత్యక్షమైంది. అన్నయ్య గారు అన్నమాట నిలబెట్టుకున్నారు అంటూ నా ముందు మరొక 1/2 డజన్ గారెలు వడ్డించింది. ఇవి తినేస్తానమ్మా, ఇంతకు మించి వడ్డిస్తే మాట నిలబెట్టుకోలేను అన్నాను. అందుకు ఆమె నవ్వుతూ, అప్పుడే అలా తినేస్తే ఎలా అన్నయ్య, ఇంకా నిన్నటి అప్పాల వంతుంది అంటూ మూర్తి దగ్గరికి వెళ్ళింది. మూర్తి భయంగా, మరి నేను అప్పాలు తింటున్నాను, ఈరోజు గారెలు తింటున్నాను, నాకు కన్సెషన్ ఇవ్వాలి అన్నాడు. అదేంటి అన్నయ్య గారు, నిన్న తిన్నామని ఈరోజు తిండి మానేస్తావా అంది పెద్ద చెల్లెలు లౌక్యంగా. నాకు గారెలు ఆట్టే సహించవు అన్నాడు మూర్తి. అయితే రేపు పరవాన్నం ఎక్కువ వేయించుకుంటానని మాట ఇవ్వండి, గారెల్లో కన్సెషన్ ఇస్తాను అంటూ 6 గారెలు వడ్డించింది ఆమె. ఆమె వెంటనే నా దగ్గరకు వచ్చి, అన్నట్టు మీరు పరవాన్నం కూడా తినరుగా, ఆ వాటా కూడా ఇవ్వాలే. వాటా అంటే తెలుసుగా, 12 అని ఇంకో 6 గారెలు వడ్డించి, ఇవి తిన్నాక ఇంకొక 6 వడ్డిస్తే రేపటి బాకీ కూడా తీరుతుంది, ఇంకా ఈవేళది ఉంటుంది అందామె. అప్పటికి నేను 8 గారెలు తిన్నాను. ఆకులో 10 ఉన్నాయి. ఇంకా 6 వడ్డించాక 12 మళ్ళీ తినాలట. నిన్న తినలేనని రేపు తినబోవని ఈరోజు తినగలమా అన్నాను ఆమె మాటలు ఆమెకు అప్పగిస్తూ. భలేవారే, పలహారం కూడా భోజనం కిందే వస్తే దానికి పలహారం అన్న పేరు ఎందుకు వస్తుంది? మీరు తినే వాటిని అల్పాహారం అని ఉపాహారం అని అంటారని మీకు మాత్రం తెలీదు అంటూ వెళ్ళిపోయింది ఆమె. వెళ్లే ముందు బాబుకు కూడా ఓ 1/2 డజన్ గారెలు వడ్డించింది. బావా నువ్వు మెత్తగా ఉన్నావంటే ఈ రోజుతో నీ పని ఫినిష్ అన్నాడు బాబు. వదిన మమ్మల్ని అంతగా బలవంత పెట్టదు ఈరోజు. నీకు తెలుసు కదా, గారెలు చాలా ప్రమాదకరమైనవి, ఆరోగ్యాన్ని ఎట్టే పాడు చేస్తాయి. మేము రేపు పరమాన్నం కూడా తినాలి కాబట్టి ఈరోజు నీ ఆరోగ్యం ఏమైపోయినా వదినకు బాధ లేదు అన్నాడు. నా అరిటాకులోని గారెలు చల్లటం లేదు. కష్టపడి 10-12 గారెలు తినగలను నేను. అలాంటిది ఈరోజు ఇప్పటికి 15 తిన్నాను. ఇంకా 3 ఉన్నాయి. దూరంగా మళ్ళీ బుట్టతో వస్తున్న నా పెద్ద చెల్లెలు కనపడింది. బావా నేను నీకేదో చెప్పి పెడుతున్నానని వదిన నన్ను అనుమానిస్తుంది, ఇక సెలవు అంటూ బాబు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోగా నా పెద్ద చెల్లెలు నన్ను సమీపించింది. నేను అరిటాకు అవతల పారేసి 3 గారెల్ని చేతితో పట్టుకుని, పారేయకుండా ఎలాగోలాగా ఈ 3ంటిని తినాలని ప్రయత్నిస్తున్నాను. మీరు ఇంకా బలవంతం పెట్టి ఇంకా ఇవ్వాలనుకుంటే వీటిని కూడా అవతల పారేయాలి అన్నాను. మీరు ఇలా అనటానికి వీల్లేదు. ఈ వేల్టి గారెలకు బదులుగా రేపు పరమాన్నం తింటానని మాటిస్తే నేను ఇంకా వెళ్ళిపోతాను అంది పెద్ద చెల్లెలు. సరే అన్నాను తాత్కాలికంగా తప్పించుకునేందుకు. ఏది ఏమైతేనేం బావమరుదుల కంపెనీ నందికేశుడి నోము గారెల పేరు చెప్పి నేను ఇంకా ఆ వేల్టికి రాసుకునే కార్యక్రమం కట్టిపెట్టాను. వాన మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. సాయంత్రానికి అంత గాలి వానలోనూ 2-3 చుట్టాలు వచ్చారు. వాళ్లల్లో ఓ యువకుడు కూడా ఉన్నాడు. రాగానే నా పెద్ద చెల్లెలు వాళ్లను గారెలు పెట్టడానికి తీసుకుని పోయింది. ఈలోగా ఓ పెద్ద విషయం జరిగింది. సీత బావ ఉన్నట్లుండి నన్ను పలకరించాడు. నేను ఆశ్చర్యపడ్డాను.
మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు అతడు. చెప్పండి అన్నాను. సీత నా మరదలు, చాలా కాలం తర్వాత కనపడిందని పలకరించాను. సీత అత్తగారేమో దూరపు వరసలో నాకు దొడ్డమ్మవుతుంది. ఆవిడేమో నన్ను కాల్చేస్తోంది. అస్తమానం వెళ్ళి సీతతో కబుర్లు చెప్పమని. తను ఒంటరిగా ఉంటే మొగుడు దగ్గర చేరతాడేమోనని ఆవిడ చాదస్తపు భయం. నిన్నటి నుండి అలాగే చేస్తున్నాను, కానీ ఇంకా నా వల్ల కాదు. ఈరోజు పొద్దున ఓ భయంకరమైన వ్యక్తి నాకు తటస్థపడ్డాడు. అప్పటినుంచి సీతను నా గదికేసి తొంగి చూడాలంటే నాకు భయంగా ఉంది. ఆ విషయం దొడ్డకు చెప్పుకుంటే ఆవిడ వినటం లేదు. నా మీద దయ ఉంచి సీతతో అప్పుడప్పుడు మీరు కబుర్లు చెప్తూ ఉండండి అన్నాడు అతను. ఇది నాకు చాలా చిత్రంగా అనిపించింది, ఒక విధంగా ఎబ్బెట్టుగాను అనిపించింది. అందమైన తన ఇంటి పడుచుకోడలతో మాట్లాడమని పరాయి మగాళ్లను ప్రోత్సహించటం అత్తగారికి తాగని పని. అసలు విషయం నేరుగా ఆ సీతకు చెప్పి కనీసం ముందైనా ఆ పిల్లకి ఈ అవస్థ తప్పించాలి. ఎందుకంటే ఇక నుండి రోజు రోజు కొత్త బంధువులు వస్తారు. వాళ్లల్లో కొందరు చిలిపి వాళ్ళు కావచ్చు, మరికొందరు అవకాశవాదులు కావచ్చు. ఇది ఎక్కువ కాలం సాగటం మంచిది కాదు. పాపం ఇదంతా ఆ ముసలావిడే చేసింది. నేను అనవసరంగా సీత భావన అనుమానించాను. అప్పుడు నేను నేరుగా సీత ఉన్న గదిలోనికి వెళ్ళి, నేను నీకు గుర్తుండుంటాను అన్నాను. పాపం అక్కడ ఆమె ఒక్కర్తి కూర్చునుంది. అవును, గుర్తున్నారు, మా అత్తగారి రాయబారి అందామె. నేను చెప్పదలుచుకున్నది వెంటనే చెప్పలేకపోయాను. ఆమెతో నాకున్న పరిచయం తక్కువ. సీత అత్తగారి న్యూసెన్స్ కారణం వల్ల తప్పితే ఆమెతో మాట్లాడటం నాకు అట్టే ఇష్టం లేదు. మొత్తం మీద కష్టపడి నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. సీత నిట్టూర్చి, ఇదంతా ఆవిడ చేదస్తం. నిజానికి ఆవిడికి మా ఇద్దరి గురించిన బాధ అట్టే లేదు. తను మా గురించి కలవరపడిపోతూ ఉందని అంతా అనుకోవాలన్నదే ఆవిడ బాధ అంది. నేను తెల్లబోయి చూస్తూ, అలా ఎందుకు అనుకుంటున్నారు అన్నాను. లేకపోతే నన్ను ఈ పెళ్లికి తీసుకురావటం ఎందుకు? తీసుకొచ్చింది నలుగురు మధ్యన ఉంచక వేరే ఒక్కత్తనో ఇలా మూల గదిలో మగ్గం అనటం ఎందుకు? మేమిద్దరం ఏకాంతంగా కలుసుకునే ఏర్పాటు ఉండాలి. కర్మం చాలక మేము కలుసుకుని మాట్లాడుతూ ఉంటే ఆ విషయం ఇతరులకు చెప్పుకోవాలి అంది సీత. విషయాన్ని ఈ కోణంలో నుంచి నేను ఆలోచించలేదు. ఆమె అనుమానంలో నిజం ఉన్నదనిపించింది. ఆవిడ గట్టిగా తలుచుకుంటే భార్యాభర్తలను కలుసుకోకుండా ఆపటానికి 1,00,000 ఉపాయాలున్నాయి. కానీ ఆవిడ తన గురించి ప్రచారం ఎలా అవుతుందా అనే ఎంతసేపు ఆలోచిస్తోంది. నేనేదో అనేలోగా ఓ యువకుడు అక్కడికి వచ్చి, ఒకసారి బయటకు వస్తారా, మిమ్మల్ని మీ అమ్మగారు పిలుస్తున్నారు అన్నాడు. అతన్ని నేను గుర్తుపట్టాను. సాయంత్రం కొత్తగా వచ్చిన యువకుడు అతడు. మా అమ్మ పిలవటం ఏంటి అన్నాను నేను ఆశ్చర్యంగా. మా అమ్మ ఇంకా పెళ్లికే రాలేదు. పెళ్లికో రోజు ముందు వస్తానని నాకు రాసింది. ఆ యువకుడు నా వంక అదోలా చూస్తూ, బిడ్డనెత్తుకున్న స్త్రీలో తల్లికి బదులు స్త్రీని చూసినవాడు మనిషి కాదు, రాక్షసుడు. ఒకసారి బయటికి రండి అన్నాడు అతడు. ఆ తర్వాత ఏం జరిగింది వివరంగా చెప్పనక్కర్లేదు. ముసలావిడ నేను తన కోడలు కబుర్లు చెప్పుకోవటం గమనించింది. సీత బావ తను ఇంకా గదిలోకి వెళ్ళనని ఆవిడకి స్పష్టం చేసుంటాడు. భర్త భార్యను చేరాడని భావించి కొత్తగా వచ్చిన యువకుడికి ఆమె నాకు మళ్ళీనే మనవి చేసుకుంది. చరిత్ర పునరావృతమైంది. పాపం సీత ముఖం బాగా ఎర్రబడి, ఛీ ఏం మనిషి అనుకుంది తన అత్తగారి గురించి. ఇలాంటి విషయాల్లో వేలు దూర్చడం ఎంత ప్రమాదమో నాకు అర్థమైంది. అదృష్టవశాత్తు ఏ చెడ్డ పేరు రాకుండా బయటపడ్డాక సీత బావను సీతాపతిని కూడా పిలిచి ఈ సమస్యకు 3వ మనిషి నిమిత్తం లేకుండా పరిష్కార మార్గం చూసుకోకపోతే నవ్వుల పాలు కాక తప్పదని హెచ్చరించాను. ఆ తర్వాత ఏదో భోజనమైందనిపించి గేదెల షెడ్లో మంచం ఎక్కాను. ఓ రాత్రి వేళ హే హే టుర్ టుర్ అని సూరయ్య నా వీపు తట్టి నిద్రలేపాడు. అసలు నేను గుర్రు పెడతానన్న విషయమే నాకు తెలీదు. నేను గుర్రు పెట్టడమే కాదు, ఆ శబ్దం గేదెలా ఉంటుందన్న అనుమానం నాలో బలపడింది. రాత్రి కాగానే నిద్ర పట్టినప్పటికీ ఉదయం నిద్ర లేచి లేవగానే నాకు గుర్తుకొచ్చిన విషయం, మల్లవరంలో నేను ఇంకా 2 రోజులు మాత్రమే గడిపానని. ఆ విచారంతోనే ముఖ ప్రక్షాళన కావించుకున్నాను. ఆ పని పూర్తి కాగానే మావగారు నన్ను పలకరించి ఒకసారి వీధిలోకి రాబోయ్ అన్నారు. నేను ఆయనతో వీధిలోకి వెళ్ళాను. అటు చూడు, చెరువు పూర్తిగా నిండిపోయింది అన్నారాయన. చూద్దును కదా, నిజంగానే చెరువు పూర్తిగా నిండిపోయింది. నీళ్లు అంచుల దాకా వచ్చున్నాయి. ఎర్రటి మట్టి నీటితో ఉన్న ఆ చెరువులా కాక ఓ పెద్ద బురద గుంటలా ఉంది. తుఫాన్ వచ్చినప్పుడే అన్నాగా, ఇది మన నీటి సమస్యను పరిష్కరించడానికే వచ్చిందని అన్నారు మావగారు తృప్తిగా. చెరువు నిండటం బాగానే ఉంది, కానీ ఈ నీళ్లు దేనికి పనికొస్తాయండి అన్నాను ఆశ్చర్యంగా.
దేనికేమిటి స్నానాలకు? రోజు రోజు కొత్త బంధువులు వస్తున్నారా? పక్కనే చెరువులో నీళ్లుంటే అంతకన్నా సుఖమే ఉంది అన్నారు మామగారు. ఆ బురద నీళ్లతో స్నానం ఎలా చేస్తారు అని తెల్లబోతూ ఉండగా పాలేరు సూరయ్య ఎక్కడికొచ్చి, జనాలు చెరువులో నీళ్లు కావాలంటున్నారండి, తీసుకోమనేదా అని అడిగాడు. వద్దు, పెళ్ళయ్యేదాకా చెరువులో నీళ్లు ఇంకెవ్వరూ వాడటానికి వెళ్ళలేదు అన్నారు మామగారు ఖచ్చితంగా. అలాగే చెప్తానండి అన్నాడు సూరయ్య వినయంగా. అది సరే గాని కుండీల్లో నీళ్లు నింపారా అన్నారు మామగారు. ఈవేళ ఇక్కడి నుంచే కదండి కుండీలు ఎప్పటికప్పుడు నింపేస్తున్నారు మనోళ్ళు అన్నాడు సూరయ్య. అయితే నాకు నీళ్లు పెట్టే స్నానం చేస్తాను అన్నారు మామగారు. ఆ తర్వాత నా కళ్ళ ముందే ఒక్కొక్కరే ఆ ఎర్రటి బురద నీళ్లతో స్నానాలు చేస్తూ ఉంటే నాకు మతిపోయినట్లయింది. ఆఖరికి నేను ఆ నీళ్లతోనే స్నానం చేశాను. గేదెల షెడ్లో మకాంతో పాటు నా గుర్రు గేదెలాంటి అరుపైతే ఈ స్నానం నన్ను పూర్తిగా గేదెను చేసిందా అనిపించింది. మరదలు పెళ్లితో పాటు రమణ బాబులకు ఒడుగు ఏర్పాటు చేశారు. అందుకని ఆ రోజు వాళ్ళిద్దరినీ ఒడుగు పెళ్లి కొడుకుల్ని చేశారు. అందుకు వాళ్ళిద్దరూ కూడా దిగాలు పడిపోయారు. ఎందుకంటే ఒకసారి పెళ్లి కొడుకులు చేశాక తంతు ముగిసేదాకా వాళ్ళ ఇల్లు కదిలి వెళ్ళకూడదట. ఆ రోజు నన్ను పలకరించడానికి అట్టే మంది రాలేదు. అందుకని చాలాసేపు కథ రాసుకున్నాను. కానీ ఇల్లంతా అదో రకమైన నిశ్శబ్దం ఆవహించేసరికి కాసేపటికి నాకు అనుమానం కూడా వచ్చింది. భోజనాల దగ్గర కూడా ఎంతోమంది కనపడలేదు. ఎవ్వరికీ ఆరోగ్యాలు బాగలేవుట. భోంచేయలేమన్నారు. ఎందుకని అన్నాను నేను ఆశ్చర్యంగా రమణతో. నిన్నటి గారెల ప్రభావం అన్నాడు. అబద్ధం ఎందుకు? ఏకబిగును 18 గారెలు తిన్నప్పటికీ నా ఆరోగ్యం బాగానే ఉంది. అదే విషయం రమణకు చెప్పి, చాలామంది నాకంటే తక్కువ గారెలే తిన్నారు, కానీ నేను నిక్షేపంలా ఉన్నాను. ఏం ఆరోగ్యాలయ్యా మీవి అన్నాను నెమ్మదిగా. బావా, నెమ్మది నెమ్మది, మా పెద్ద వదిన విందంటే ప్రమాదం. మా వాళ్ళు అంటూ ఉంటారులే, మనిషికి చదువుకున్న కొద్దీ లోకజ్ఞానం నశిస్తుందని. అది నిజం చేశావు అన్నాడు రమణ నెమ్మదిగా. ఆ రోజు చారిత్రాత్మకమైన దినం. నందికేశుడి నోము పేరు చెప్పి పరమాన్నం చేశారు. ఆ రోజు అనుకున్న బియ్యంతో పరమాన్నం చేసేసరికి అది 2 పెద్ద గంగాళాల నిండా తయారైందిట. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ పాకింది. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలు బాగోలేవనేశారు. నువ్వు కూడా అన్నం సరిగ్గా తినకు బావా అన్నాడు రమణ. హడలిపోయాను. అప్పుడు నేను పెద్ద చెల్లెలికి మాటిచ్చాననే విషయం గుర్తుకొచ్చింది. నాలో లోపాలు 2. నాకు పరమాన్నం సహించదు. ఆకలికి మించి ఎక్కువ పదార్థాలు తినలేను నేను ఆ పూట అన్నం సరిగ్గా తినలేదు. ఆ తర్వాత రాసుకోవటం కూడా మానేసి కడుపులో పోట్లని గేదెల షెడ్లో పడక వేసేశాను. ఒక్క రమణ తప్ప ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను పలకరించి నా ఆరోగ్యం గురించి కలవరపడి వెళ్ళారు. రమణ నా పక్కనే కూర్చుని, నువ్వు మంచి నటుడు బావా, నా ఐడియా కొట్టేసి నాకంటే గొప్పగా నటించావు అన్నాడు. నేను మాట్లాడలేదు. సీఏను మించిన గూఢచారులు ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారని నాకు తెలుసు. ఈ రోజుకు నన్ను కడుపు నొప్పి రక్షించాలి. అలా టైం గడుస్తోంది. పరమాన్నాలు పెడతారని పిల్లలందరూ ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఓ పావు గంటలో లోపల నుంచి ఏడుపులు కేకలు వినపడ్డాయి. ఇంకా తినలేమని అదే పనిగా పిల్లలు ఏడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు బలవంత పెట్టి తినిపించేస్తున్నారట. మొత్తం మీద ఆ విధంగా పిల్లల శక్తిని పరీక్షించడమైంది. ఆ తర్వాత పెద్దల వంతు వచ్చింది. అనారోగ్యం అన్నవాళ్ళకు కూడా తప్పలేదు. నేనొక్కడనే మంచం మించి లేవలేకపోతున్నాను అనటంలో తప్పించుకోగలను. అప్పటికింట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు అంతా అయిపోయారు. పాలేళ్లంతా అక్కడ అవస్థ చూసి బేపనోళ్ళం కాదు కాబట్టి ఈరోజు బతికిపోయాం అని తమలో తాము సంబరపడ్డారు. అప్పుడు నా పెద్ద చెల్లెలకు దిగులు పట్టుకుంది తన భర్తతో. ఏమండి, ఈ శ్రావణ శుక్రవారానికి పట్టు చీర అడగను, మరి కాస్త పరమాన్నం తినండి అంది. కావాలంటే నీకు 2 పట్టు చీరలు కొంటాను, పరమాన్నం సంగతి మాత్రం నా దగ్గర ఎత్తకు అన్నాడు నా పెద్దబావ. మన పెళ్లినాడు హోమగుండం చుట్టూ తిరుగుతూ చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోయారా అందామె దీనంగా. పెళ్లినాటి ప్రమాణాలలో పరమాన్నం విషయమే లేదు అన్నాడు పెద్దబావ ఠకీమని. తర్వాత పెద్ద చెల్లెలు పిల్లల్ని బ్రతిమాలింది. వాళ్ళు కోరినవన్నీ కొనిపెడతానంది. ఆమెకు ఒక అబ్బాయి, అమ్మాయి. పిల్లలిద్దరూ కూడా ఏకకంఠంతో, అమ్మ, జీవితంలో ఇంకెప్పుడు నిన్నేమీ కొనమని అడగం, ఈసారికి పరమాన్నం తినమని మాత్రం బలవంత పెట్టొద్దు అని తల్లిని వేడుకున్నారు. అప్పుడు ఆమె మిగతా వారిని కాళ్ల వేళ్ల బ్రతిమాలింది. అందరూ కూడా ముందు మీ ఆయన చేత పిల్లల చేత ఎంతో కొంత తినిపించి అప్పుడు మా దగ్గరికి రమ్మని ఖచ్చితంగా చెప్పేశారు. అయిన వాళ్లే తనకు సహకరించటం లేదని దిగులు పడిపోయింది నా పెద్ద చెల్లెలు.
అప్పుడు ఉన్నట్లుండి నా మూడో బావకు ఐడియా వచ్చింది. అన్నట్టు వదిన, నందికేశుడి నోము బ్రాహ్మలని కొందరుంటారు. ఎవరింట్లోనైనా నోముకని వండిన పదార్థాలు చల్లకపోతే ఈ బ్రాహ్మలు డబ్బు తీసుకుని మిగిలిన పదార్థాలన్నీ తిని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు కాకినాడలో కొందరున్నారు, వెళ్ళి తీసుకుని రామా అన్నాడతడు. మొత్తం మీద ఆమె మరుదులు అసాధ్యులు. పిఠాపురంలో 4 బ్రాహ్మలున్నారట. వాళ్ళ పేరే తిండి బ్రాహ్మలు. వాళ్ళేదో పని మీద చేబ్రోలు వచ్చారట. అనుకోకుండా వీళ్ళకి తగిలారు. మనిషికి 10 రూపాయలు కావాలన్నారు వాళ్ళు. సంతోషంగా అంగీకరించి వాళ్ళను ట్రాక్టర్ తొట్టిలో తీసుకొచ్చారు. ఆ తిండి బ్రాహ్మణ మనిషికి 100 అడిగినా అక్కడ మేమంతా చందాలు వేసుకుని ఇచ్చేసి ఉండేవాళ్ళం. గంగాళం పరవాణాన్ని అవలేలుగా తినటానికి వచ్చిన ఆ బ్రాహ్మణ్ణి చూడాలని కుతూహలపడి నేను చూడబోయాను. చూస్తే వాళ్లల్లో ఒక్కరి మొహంలోనూ చదువుకున్న తేజస్సు లేదు. ప్రతి ఒక్కరూ కూడా సినిమాల్లో ఎస్ బాస్ అనే గూండాగాళ్లలో ఉన్నారు. అప్పుడు నాకు బుద్ధిమంతుడు సినిమా గుర్తుకొచ్చింది. అందులో టీచర్స్ లేకుండా బడి నడుస్తూ ఉంటుంది. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వస్తే ఊరి పెద్ద అప్పటికప్పుడు 4 మాస్టర్లను పోగేసుకుని రమ్మంటే డబ్బు ఇచ్చి 4 రౌడీలను తీసుకొచ్చి వాళ్లే మాస్టర్లని ఇన్స్పెక్టర్కి చూపిస్తారు. కానీ ఆ రౌడీలు రౌడీల్లాగా ఉంటారు, కానీ మాస్టర్లలా కనపడరు కదా. వీళ్ళెవరో బుద్ధిమంతుడు మాస్టర్లా ఉన్నారు. నిజంగా బ్రాహ్మలేనంటావా అన్నాను నేను రమణతో. నా పెద్ద చెల్లెలు వినేలా. అప్పుడు పెద్ద చెల్లెలు కంగారుగా, వాళ్ళు బ్రాహ్మణులో కాదో నాకు తెలియదు, బ్రాహ్మణులు అని చెప్పారు. అబద్ధం చెప్తే ఆ పాపం వాళ్ళది. ఇప్పుడు మనం ఆరాలు తీస్తే వాళ్ళు నిజంగా బ్రాహ్మణులు కారని తెలిస్తే నా ప్రసాదం చెల్లదు. అందుకని ఇప్పుడు ఇంకే ఆరాలు వద్దు అంది. వాళ్లను లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ముందు పెద్ద పెద్ద అరిటాకులు పరిచారు. వాళ్ళు 4 ఒకేసారి చేతులెత్తి నా పెద్ద చెల్లెలను దీవించి, నీ వ్రతం జయప్రదంగా ముగుస్తుంది అన్నారు. అందుకు మీరే సమర్థులు అంది పెద్ద చెల్లెలు. ఆ తర్వాత నేను వాళ్ళ ఎదుటే కూర్చుని వాళ్ళ భోజన పరాక్రమాన్ని చూశాను. ఒక పక్క నుంచి వడ్డించేవాళ్ళు వడ్డిస్తూ ఉంటే వాళ్ళు లాగిస్తున్నారు. అలా కొంతసేపు జరిగాక, అమ్మా మాకు మా డబ్బులు ఇప్పించండి, డబ్బు చూస్తే కానీ ముద్ద దిగదు ఇంకా అన్నారు వాళ్ళు. అప్పుడు పెద్ద బావ వాళ్ళందరికీ తలా ఒక 10 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని వాళ్ళు లేచి నిలబడి, డబ్బు అనగటానికి వేరే కారణం ఉంది, 10 రూపాయలకు మేము తినగల తిండి ఇంతే అన్నారు. ఎవరెంత దెబ్బలాడినా వాళ్ళు ససేమిరే అన్నారు. అయితే మీరు కోరినంత ఇస్తాం, మొత్తం చెల్లుబడి చేయండి అన్నాడు పెద్దబావ చిరాగ్గా. అలాగే, కానీ ఎస్టిమేట్ చెప్పడానికి ప్రసాదం ఎంతుందో చూడాల్సింది అన్నారు ఆ తిండి బ్రాహ్మలు. పెద్ద చెల్లెలు చేసిన పొరపాటు అదే. ఆ 4 బ్రాహ్మలను ఆమె గాడిపోయి ప్రాంతాలకు తీసుకువెళ్ళి గంగాళం చూపించింది. అప్పటికింకా గంగాళంలో 5 2 వంతులు మాత్రమే చెల్లింది. బ్రాహ్మల ప్రసాదాన్ని చూస్తూనే, అయ్య బాబోయ్, ఇదంతా తినడం మా వల్ల కాదు, ఇంకొక 5 ఉచ్చుకుని మరి కాస్త తినిపోదాం అనుకున్నాం అన్నారు. పెద్ద చెల్లెలు హతాశురాలైంది. కానీ పోనీ ఎంత తినగలరో అంతే తిని వెళ్ళండి అంది. వాళ్ళు మళ్ళీ ఆకుల ముందు కూర్చుని మరి కాస్త తిని 5 రూపాయల చొప్పున వసూలు చేశారు. తర్వాత ఎవరెంత బలవంతం పెట్టినా ఇక తినలేమని ఖచ్చితంగా చెప్పేశారు. సరే అయితే పందిట్లో కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోండి అంది పెద్ద చెల్లెలు. వాళ్ళు పందిట్లో కూర్చొని ఉస్సురంటూ, ఎన్ని చోట్లకు వెళ్ళి తిండి తిన్నాం కానీ ఇంత ప్రసాదాన్ని ఎప్పుడూ చూడలేదు అనుకుంటున్నారు. ఈ బ్రాహ్మణ ఉదంతం నాకు విచిత్రంగానే అనిపించింది. డబ్బు సంపాదించే వాళ్ళనే కానీ తిండి తిని డబ్బు సంపాదించే వాళ్ళని చూడటం ఇదే ప్రథమం నాకు. నేను వాళ్లతో కబుర్లు ఆరంభించాను. అలా కాసేపు కబుర్లు నడిచాయో లేదో మళ్ళీ పెద్ద చెల్లెలు అక్కడికి వచ్చింది. ఇందాక తిన్నది ఈ పాటికి కాస్త అరిగుంటుంది, ఇంకో 5 రూపాయలు అందామె. వాళ్ళు డబ్బు కూగిసలాడారు, తినటానికి భయపడ్డారు. మొత్తం మీద పెద్ద చెల్లెలు పట్టుదలతో మళ్ళీ వాళ్ళకు పరమాణం వడ్డించింది. వాళ్ళు కాస్త తిని ఇంకా చాలంటే, ఇందాక 5 రూపాయలకి ఇంకా ఎక్కువ తిన్నారు అంటూ పాయింట్ తీసింది. మీకు అలా అనిపిస్తే డబ్బు తక్కువ ఇవ్వండి, కానీ ఇంకా ప్రసాదం పెట్టొద్దు అన్నారు వాళ్ళు. అప్పుడు నేను వాళ్ళ కళ్ళల్లో అసలైన ప్రాణభీతి చూశాను. ఇంకా వాళ్ళు తినలేకపోతున్నారని అందరికీ అర్థమైంది. మిమ్మల్ని మేము చాలా శ్రమ పెట్టాము, తిన్నది అరగాలంటే ఇప్పుడు మీరు నడిచి వెళ్ళటమే మంచిదేమో అన్నాడు పెద్దబావ. అయ్యా, ఇప్పటి మా పరిస్థితి అడుగు కూడా కదపలేని విధంగా ఉంది. ఎలాగో మీ ట్రాక్టర్ తొట్టిలోకి చేరుకుంటాము, మమ్మల్ని చేబ్రోలు దగ్గర వదిలేయండి బాబు అంటూ వాళ్ళు బ్రతిమలాడుతున్నారు. అయ్యో, తీసుకొచ్చిన వాళ్ళం దిగబెట్టడం మా బాధ్యతే కదా అన్నాడు పెద్దబావ. ఆ తిండి బ్రాహ్మణులు అక్కడి నుంచి కదలలేదు. ట్రాక్టర్ ఏర్పాటు చేయడానికి 2 వెళ్ళారు. ఈలోగా పెద్ద చెల్లెల అత్తగారు కోడల్ని పిలిచి, ఏమేవు ఆ బ్రాహ్మణ్ని వెంటనే పంపేయకండి,
ట్రాక్టర్ తొట్టి పేరు చెప్పి కాసేపు ఆలస్యం చేశారంటే వాళ్లకు మళ్ళీ ఆకలి పుట్టి మరి కాస్త చెల్లుబడి చేసిపోతారు అంది. ఆవిడ గొంతు కాస్త పెద్దది. రహస్యంగానే అన్న ఆ మాటలు ఆ బ్రాహ్మణ చెవిలో పడ్డాయి. వీళ్ళు నెమ్మదిగా పందిట్లో నుంచి లేచి వీధరుగుల మీదకు వెళ్ళి అక్కడ ఎవ్వరికి కనపడకుండా ఓ మూల నక్కి కూర్చున్నారు. నేను కూడా వాళ్లతో పాటు వీధరుగుల మీదకు వచ్చిన మూలకు మాత్రం వెళ్ళలేదు. వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకునేవి వినపడుతున్నాయి. అనవసరంగా ఇక్కడ చిక్కుబడిపోయాము. వీళ్ళు మళ్ళీ పరవాన్నం పెట్టేస్తారో ఏమిటో. ప్రస్తుతానికి నాకు పరవాన్నం పేరు వింటే డోకొచ్చేలా ఉంది అన్నాడు బ్రాహ్మడు. పారిపోదామంటే పొట్ట బరువు. వీళ్ళు ట్రాక్టర్ ఎప్పటికి తెస్తారో ఏమో అన్నాడు ఇంకో బ్రాహ్మడు. ట్రాక్టర్ వచ్చేలోగా ఇంకొక రౌండ్ అంటారేమోనని బెంగగా ఉంది. ఇక నా వల్ల కాదు అన్నాడు ఇంకో బ్రాహ్మడు. వాళ్ళు ఇలా కబుర్లు ఆడుతూ ఉండగా కాసేపటికి పెద్ద చెల్లెలు, ఇదిగో ఇక్కడున్నారు బ్రాహ్మలు అంది వీధరుగు మీదకొచ్చి. అంతే వాళ్ళు పరుగులు అంకించుకున్నారు. మర్నాడు నిద్రలేస్తూ ఇప్పటికింకా 3 రోజులు మాత్రమే మల్లవరంలో గడిపానని కలవరపడ్డాను. కానీ ఆ 3 రోజులు ఒక ఎత్తుగా, మిగతా అన్ని రోజులు ఒక ఎత్తు అని తర్వాత తెలిసింది. మావగారు అన్నమాట నిలబెట్టుకొని నందికేశుడి నోమును తాత్కాలికంగా ఆపించారు. ఆ 3 రోజుల కోసమైనా అన్నట్టు తుఫాను ఉధృతము తగ్గింది. బంధువుల రాక బాగా పెరిగాక రాత్రిళ్ళు పక్కల విషయంలో మ్యూజికల్ చైర్స్లా ఉండేది. ఓసారి పడుకున్న వాడను లేపటానికి లేదు. ఏదైనా పనుండి మంచం వదిలితే వాళ్ళకు మళ్ళీ మంచం దొరకదు. మగపిల్లి వారు వచ్చినా నాకు టెన్షన్ లేదు. ఎవరి హడావుడిలో వాళ్ళుంటే అందరి హడావుడులను గమనిస్తూ నేనున్నాను. మొత్తం ఇరుపక్షాల వారు ఉండగా నందికేశుడి నోముతో చివరి 2 ఐటమ్స్గా చిమ్మిల్ని చలిమిడి చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా బయటపడింది పెద్ద చెల్లెలు. పెళ్లి తంతులు మొదలయ్యాక చేసుకునేందుకు వీలైనవి ఆ 2 ఐటమ్సేనట. పెళ్లికి వెళ్లటంలో ఎన్నో ఇబ్బందులుంటాయి, ఎన్నో వింత అనుభవాలుంటాయి, అనుభూతులుంటాయి. ఇబ్బందులు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, అనుభూతులు కానివ్వండి, ఈ పెళ్లికి సంబంధించినంతవరకు నందికేశుడి నోముతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే కథ ఇక్కడితో ఆగిపోతోంది. నవలిక సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవలిక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.